వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ట్రంప్ యుద్ధం వెనుక అసలు కారణాలు ఏమంటే విశ్లేషిస్తే మాత్రం ట్రంప్ నిజంగా వాస్తవానికి మొన్న వెనిజులాను ఆక్రమించుకోవడం కావచ్చు, ఇప్పుడు ఇరాన్పై దాడి చేయడం కావచ్చు, దాంట్లో ఇజ్రాయిల్తో కలిసి వ్యూహాత్మకంగా మరి ఇక అక్కడున్న అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సో ఆయనను మరి మట్టు పెట్టడం కావచ్చు. సో ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే దాంట్లో చాలామంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. కానీ ట్రంప్ మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే అంశాలు మాత్రం నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ట్రంప్ అమెరికా ప్రజలకు ఒక హామీ ఇచ్చిండు. ఆ హామీ ఏంటంటే అమెరికా అప్పులన్నీ నేను తీరుస్తానని చెప్పాడు. ఆ క్రమంలోనే ట్రంప్ ఇప్పుడు ఈ యొక్క తాను అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ దాడులకు పాల్పడుతున్నాడు. సో దీని వెనుక నిజంగానే అమెరికా అగ్రరాజ్యము, సో సంపన్న దేశము, అదే క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ అంటే మొత్తం ప్రపంచానికే మరి ఒక కింగ్, అదే క్రమంలో పెద్దన్న. సో దాంట్లో మరి ట్రంప్ కూడా మరి ఖచ్చితంగా ప్రపంచానికి నేను పెద్దన్న అని చెప్పుకుంటారు. సో తనకు ఈ అంశంలో మరి ఇప్పుడు యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అంటే అమెరికా అప్పుల గురించి నేను ఒక మాట చెప్తాను. సో అమెరికా అప్పులు అయితే $37 ట్రిలియన్ మరి ఉన్నట్టు కూడా మనకు సమాచారం. దీంట్లో అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 3,28,00,000 కోట్ల రూపాయలు, 3,28,00,000 కోట్ల రూపాయలు అమెరికా అప్పు. సో ఈ అప్పును ఎలా తీర్చాలి, ట్రంప్కున్న మార్గాలు ఏంటి అనే దాంట్లో ఖచ్చితంగా మరి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఒకటే సబ్జెక్టు, అది కూడా మనకు తెలిసిందే, చమురు నిల్వలు, గ్యాస్ నిల్వలు. మరి వీటన్నిటి విషయంలో కూడా ఎక్కడైతే సమృద్ధిగా ఉంటాయో సో వాటిపై మరి ట్రంప్ కన్నేశారు. సో తాను అమెరికా అంటే అగ్రరాజ్యంగా, అదే క్రమంలో ప్రపంచానికి పెద్దన్నగా పరిచయం చేసుకుంటున్న నేపథ్యంలో తన దగ్గర అపారమైన మరి ఈ యొక్క మిలిటరీ సైన్యం ఉంది. అదే క్రమంలో మరి చాలా వరకు ఈ యొక్క యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఉన్నాయి, దాంట్లో మరి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి విషయంలో ట్రంప్ మరి అందరినీ కూడా నేను బెదిరించగలుగుతాను, సో బెదిరించైనా నేను లాక్కుంటానని చెప్పి ఒక సందేశం ఇస్తున్నారు. దీని వెనుక మాత్రం సో ఆయన రీసెంట్గా వెనిజులా సంబంధించిన అంశంలో కావచ్చు, ఇరాన్ విషయంలో దాడి చేయడం కావచ్చు, సో మొత్తానికి ఆయన ఒక సంకేతం అయితే ఇస్తున్నారు. సో దీంట్లో ట్రంప్ ఒకవైపు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు, అదే క్రమంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు కూడా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఇవి వాటి వెనుక ఉన్న అప్పుల బాధలు ఒకవైపు, అదే క్రమంలో మరి ఆధిపత్యం నిలుపుకోవాలనే కసి ఉన్నట్టు స్పష్టమవుతోంది. సో మరొక వైపు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఆశిస్తున్నారు. అదే క్రమంలో మరి నోబెల్ శాంతి బహుమతి అంటే యుద్ధాలను నివారించాలి, అదే క్రమంలో మరి పెద్దన్న పాత్ర పోషించాలి, ఎక్కడైనా యుద్ధం జరిగితే ఆ యుద్ధాలను ఆపాలి. కానీ ట్రంప్ అలా చేయట్లేదు. సో ఎవరెవరైతే ఖచ్చితంగా చిన్న చిన్న ఇరుగు పొరుగు దేశాల మధ్య గొడవలు జరుగుతాయో ఆ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మరి అగ్నికి ఆజ్యం పోసినట్టు మరి ఇండియాకు పాకిస్తాన్కు జరుగుతున్న సరిహద్దుల అంశంలో కావచ్చు, సో పాకిస్తాన్కి మద్దతు చేస్తారు. అదే క్రమంలో ఇండియాను లొంగ తీసుకునేందుకు మరి సుంకాల పేరుతో ఆంక్షలు విధిస్తారు. సో నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే, మీకు వేరే గత్యంతరం లేదన్నట్టు కూడా ఆయన చెప్తారు. దాంట్లో కొంత మరి కేవలం ఇండియానే కాదు, ఇండియాతో పాటు పాకిస్తాన్ కావచ్చు, అదే క్రమంలో ఇప్పుడు జరుగుతున్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించి మరి రెండు పొరుగు దేశాల మధ్య జరుగుతున్న మరి ఈ యొక్క యుద్ధ వాతావరణం వెనుక ట్రంప్ ఉంటాడు. అదే క్రమంలో ఇండియా పాకిస్తాన్ వెనుక కూడా ట్రంప్ హస్తం ఉంటుంది. ఇక దాంట్లో ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో కూడా ట్రంప్ ఇజ్రాయెల్కు మద్దతుగా ఇజ్రాయెల్తో కలిసి మరి మనం చూసాము, ఇరాన్కు సంబంధించి సుప్రీం కమాండర్ ఎవరైతే ఉన్నారో మరి ఖమేనీని హతం చేయడం వెనుక మరి ఈ యొక్క ట్రంప్ పాత్ర ఉందనేది అందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఇరాన్ను మొత్తం ఆక్రమించుకునే వరకు కూడా ట్రంప్ విశ్రమించాడు. ఎందుకంటే ఇరాన్లో అపారమైన ఈ యొక్క చమురు నిల్వలు ఉన్నాయి. దాంట్లో ఆ చమురు నిల్వలు అన్నింటినీ కూడా మరి హస్తగతం చేసుకోవాలి. దాని ద్వారా ఆర్థికపరమైన అంశాల్లో మరి అమెరికాకు మరి లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో భాగంగానే ట్రంప్ ఈ యుద్ధం చేస్తున్నాడు. సో ఈ యుద్ధంతో మరొక మెసేజ్ కూడా ఇస్తున్నాడు ప్రపంచానికి. సో ఇటు రష్యా కావచ్చు, అదే క్రమంలో చైనా కావచ్చు, సో మొత్తానికి ఆ దేశాలు కూడా అగ్రరాజ్యాలుగా పిలుస్తున్నప్పటికీ కూడా అవి కూడా కొంత ఆర్థికపరమైన నష్టాల్లో చవిచూస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం అనేది చాలా ఖరీదైంది. సో దాంట్లో మరి లక్షల కోట్ల రూపాయలు కూడా ఆయుధాలు కొనుగోలు చేయడానికి కావచ్చు, ఆ తర్వాత న్యూక్లియర్ వెపన్స్ కొనుగోలు చేయడానికి కూడా మరి పూర్తిగా మరి ఆర్థికపరమైన ఉంటాయి కనుక సో ట్రంప్ ఖచ్చితంగా మీ అందరికంటే నేను బలవంతుణ్ణి, సో నేను బలవంతుని చెప్పిన ప్రకారం మీరందరూ నాకు ఖచ్చితంగా నేను చెప్పినట్టే వినాలని ఒక ఈగో మాత్రం ఉంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఇరాన్పై దాడి చేయడం కావచ్చు, అదే క్రమంలో
మరి ట్రంప్ సక్సెస్ అవుతున్నారు. సో అయితే ఇది కేవలం ఇరాన్తోనే సరిపెట్టాడు ట్రంప్. ఖచ్చితంగా ప్రపంచం మొత్తం తన గుప్పిట్లో ఉండాలనే మరి ఆయనలో ఒక బలమైన కాంక్ష ఉందని తెలుస్తోంది. ఎక్కడైతే వ్యాపార సంబంధాలు ఉన్నాయో అక్కడ కూడా బెదిరించి లాక్కోవడం ట్రంప్కు అలవాటుగా మారుతోంది. అదే క్రమంలో మరి ఇక ఎక్కడైతే చమురు నిల్వలు ఉన్నాయో ఆ చమురు నిల్వలన్నింటినీ కూడా మరి కొల్లగొట్టడానికి మరి అరబ్ కంట్రీస్ పై పడ్డారు. దాంట్లో భాగంగానే ట్రంప్ ఇప్పుడు ఇరాన్పై చేసిన ఇదైతే దాడులు ఉన్నాయో ఇజ్రాయెల్తో కలిసి చేసిన దాడులతో మరి ఇప్పటికైతే ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని మృతి చెందడం కావచ్చు. అదే క్రమంలో ఇది ఇక్కడితో ఆగిపోదు. ఆయన ప్రపంచంలో ఎక్కడెక్కడైతే తనకు ఆ వనరులు సహజమైన వనరులు ఉంటాయో అదే క్రమంలో వ్యాపార లావాదేవీలు ఉంటాయో వాటన్నిటి విషయంలో కూడా ట్రంప్ ఎక్కడ తగ్గేది లేదు. సో సుమారు 700కు పైగా మరి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఈ యొక్క రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. సో అమెరికా నుంచి మరి చూసుకున్నట్టయితే మరి ఏదైతే ఇరాన్ ఉందో చాలా దూరం ఉంటుంది. సో శత్రువు తనపై దాడి చేయడానికి మరి చాలా దూరం ఉంటారు కనుక సో తాను దూరంగా ఉండకుండా ఆ చుట్టుపక్కల ఎక్కడైతే ఏ దేశాన్ని అయితే మరి ఆయన తన కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటారో ఆ దేశంలో మరి అంతర్గతంగా కొన్ని స్థావరాలు ఏర్పాటు చేస్తారు. అదే క్రమంలో ఆ చుట్టుపక్కల కూడా కొన్ని స్థావరాలు ఏర్పరచుకొని ఏకకాలంలో మరి దాడి చేయడం కావచ్చు. అదే క్రమంలో CIA సహాయంతో ఖచ్చితంగా ఆయన ఎక్కడైతే టార్గెట్ చేయాలనుకున్నారో ఆ టార్గెట్ను రీచ్ అవుతున్నారు. కొన్ని దేశాల విషయంలో ట్రంప్ ఖచ్చితంగా ఆ దేశాలన్నింటినీ కూడా లొంగ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. దానికోసం ఇప్పటికే 700 స్థావరాలు కూడా ఆయన రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. సో ట్రంప్ ఇప్పుడు కేవలం చైనా రష్యాల జోలికి మాత్రం వెళ్ళాడు కానీ ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడైతే చమురు నిల్వలు ఉన్నాయో వ్యాపార వాణిజ్యాలకు సంబంధించిన సంబంధాల విషయంలో కావచ్చు ఆ వ్యాపారం విషయంలో కావచ్చు సో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం తాను ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో వాటన్నిటి విషయంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిందే, తాను చెప్పిన సుంకాలన్నిటిని కూడా కట్టాల్సిందే అని ఒక ఈగోతో ఆయన ముందుకెళ్తున్నాడు. అదే క్రమంలో ఆయన చేస్తున్న ఏదైతే యుద్ధం ఉందో ఈ యుద్ధంలో నిజంగా ఆయన శాంతిదూతగా కాదు కదా, కనీసం ఒక రక్త పిపాసిని తలపిస్తున్నట్టుగా కూడా ఆయన రక్తదాహం అయితే నిజంగా చెప్పుకున్నట్టయితే మరి ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ దాడి చేస్తున్న నేపథ్యంలో వందల వేల మంది కూడా మరి చనిపోతున్న నేపథ్యంలో మరి ట్రంప్ ఖచ్చితంగా ప్రపంచాన్ని లొంగ తీసుకునేందుకు ఏకైక మార్గం యుద్ధం అని నమ్ముతున్న ట్రంప్ మాత్రం సో ఒకవైపు ఇలాంటి యుద్ధాల వెనుక ట్రంప్ ఉన్నాడనే నేపథ్యంలో కూడా జరుగుతున్న ప్రచారం ఏదైతుందో నిజంగా ట్రంప్ అయితే పూర్తి స్థాయిలో అమెరికాను ఖచ్చితంగా మరొకసారి ఆర్థికపరమైన అంశాల్లో మరి అప్పుల విషయంలో కావచ్చు తర్వాత ఈ యొక్క వ్యాపార వాణిజ్య సంబంధాల విషయంలో కావచ్చు అయితే లొంగ తీసుకుంటాడు, లేకుంటే బెదిరిస్తాడు, లేని పక్షంలో మరి ఇలా యుద్ధం ప్రకటిస్తాడు కనుక ఈ ట్రంప్ ఆ యుద్ధం వెనుక మాత్రం ఖచ్చితంగా ఆయన ఈగోతో పాటు అమెరికా ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అమెరికా అప్పులన్నీ నేను తీరుస్తాననే లక్ష్యం వైపు మాత్రం దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది. సో ట్రంప్ యుద్ధం ఆగాలంటే ఖచ్చితంగా మరి చమురు నిల్వలకు సంబంధించిన ఏవైతే గ్యాస్ కావచ్చు తర్వాత పెట్రోల్ డీజిల్కి సంబంధించిన ఇంధనాలు కావచ్చు మొత్తానికి అమెరికాకు దాసోహం కావాల్సిందే అని మరి అతను ఇస్తున్న సందేశం ఏదైతే ఉందో నిజంగా ఇప్పుడు ప్రపంచాన్ని గడగడ వణికిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రష్యా చైనాలు ఖచ్చితంగా ట్రంప్తో యుద్ధం చేయడానికి సంకోచిస్తాయి. ఎందుకంటే వాటి జోలికి ట్రంప్ వెళ్ళాడు. ఎందుకంటే మరి ఆయనకు బలమైన ప్రత్యర్థులు ఆయనకు సమీపంలో ఉన్న ప్రత్యర్థులు కనుక ఆ శత్రువులతో పెట్టుకుంటే తన దేశం కూడా కొంత మరి అన్ని రకాలుగా నష్టపోతుంది కనుక ఆ రెండు దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా 700 స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఆయన దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మాత్రం ఇప్పుడు ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న అంశం. సో ఇరాన్తో సరిపెట్టకుండా ట్రంప్ ఖచ్చితంగా ప్రపంచంలో ఏ దేశం పైన యుద్ధం చేసే అవకాశం ఉంది కనుక ట్రంప్ను నిర్వహించడానికి మరి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు కనుక ట్రంప్ చెప్పినట్టు వినాల్సిందే అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది.